ప్రధాని మోదీ పాలనలో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో దళిత ఫ్యామిలీతో కలిసి భోజనం చేశారు. హర్యానా సీఎం ఎవరనేది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ తో కలిసి సర్కార్ ఏర్పాటు చేస్తామన్నారు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. मिक्स कर दीजिए बस. कट करने से उसकी टेस्ट चेंज होती है, ऐसा करने से टेस्ट अलग आता है उसका. बहुत महंगा होगा सर लहसुन, अभी 200 रुपए केजी है. మహారాష్ట్రలోని కొల్లాపూర్లోని దళితుల ఇంట్లో భోజనం చేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిన రాహుల్ ఓ దళిత ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబంతో కాసేపు సరదాగా మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి కూరగాయలు కట్ చేసి వంట చేశారు. వంట పూర్తయ్యాక దళిత కుటుంబంతో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను దళిత్ కిచెన్ పేరుతో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ये मुझे सबसे अच्छा लगा. ये दूसरे नंबर पे था. इसमें मेरे लिए बहुत ज्यादा मच्छी है. लेकिन सर वो मिर्ची तीनों में. लेकिन सर आपने बनाया उसको ऐसा. वो आपने मैंने देखा, आपने डाल दिया वो. मैं देख रहा था. हम कोल्हापुर वाले ज्यादा. హర్యానా సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు ఆ పార్టీ నేత భూపిందర్ సింగ్ హుడా. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని చెప్పారు. లోక్సభ ఎన్నికలతో పోలిస్తే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు. గత కాంగ్రెస్ పాలనతో 10 ఏళ్ల బీజేపీ పరిపాలనను ప్రజలు పోల్చుకున్నారని చెప్పారు హుడా. हरियाणा में और नतीजा क्या हुआ देखिए, 10 लोकसभा के हमारी पार्लियामेंट्री हल्के हैं, 10 की 10 में कांग्रेस का वोट शेयर बढ़ा है जो पिछले चुनाव हुए, और बीजेपी घटा है. 90 असेंबली क्षेत्र है, असेंबली के 90 के 90 में कांग्रेस का वोट शेयर बढ़ा है और बीजेपी घटा है. साफ संकेत लोगों ने दे रखा है कि अब की बार हरियाणा में कांग्रेस की सरकार. జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్సీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. పీడీపీ తమతో పాటు కలిసొస్తే స్వాగతిస్తామని చెప్పారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదన్నారు. త్వరలోనే జమ్మూ కశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా లభిస్తుందన్నారు. ప్రశాంత కశ్మీర్ కోసం అంతా కలిసి పనిచేస్తామన్నారు ఫరూక్ అబ్దుల్లా. अगर हमें जरूरत भी नहीं पड़ी हम तब भी लेंगे, क्योंकि अगर हम लोगों ने चलना है इकट्ठे चलना है. इस रियासत को बचाने के लिए हमने सबने कोशिश करनी है. मैं उम्मीद करता हूं कि बहुत जल्दी यहाँ पे स्टेटहुड वापस हो जाएगा, सारे पावर्स गवर्नमेंट को आएंगे और गवर्नमेंट ईमानदारी से काम करना शुरू करे. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆప్ నేతలను తప్పుడు కేసులతో వేధిస్తోందన్నారు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్. లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు అవినీతి జరిగినట్లు నిరూపించలేకపోయిందన్నారు. అన్యాయంగా కేజ్రీవాల్, సిసోడియా సహా పలువురు ఆప్ నేతలను జైల్లో పెట్టారన్నారు. పంజాబ్ కు చెందిన ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో సోదాలు రాజకీయ కక్ష సాధింపన్నారు. 1 रुपए की कोई बरामदगी नहीं हुई केजरीवाल जी के घर से. आपने उनको 6 महीने क्यों जेल में डाल के रखा, इसका जवाब दीजिए आप. 17 महीने आपने मनीष सिसोदिया जी को जेल में रखा. उनके घर पे आपने छापेमारी की, उनके घर से भी 1 रुपए नहीं निकला. सत्येन जैन के घर पे छापेमारी की, उनको 2 साल से आपने जेल में रखा हुआ है. 36 किलो वजन कम हो गया उस व्यक्ति का. मेरे घर पे आपने छापेमारी करवाई, 6 महीने मुझे जेल में रखा. क्या निकला हम लोगों के घर से? జమ్మూ కశ్మీర్, హర్యానా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ తో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇదే జోష్ తో రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నామంటున్నారు కాంగ్రెస్ నేతలు.